మోషే జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. మోషే దేవునికి మహిమకరంగా ఆయన పిలుపుకు లోబడి జీవించింది 40 సంవత్సరాలు మాత్రమే. కానీ మోషే గారు జీవించింది 120 సంవత్సరాలు. అనగా దేవునికి మహిమకరంగా ఉన్న 40 సంవత్సరాల కంటే రెట్టింపు 80 సంవత్సరాలు సిద్ధపాటుకే సరిపోయింది. కొంతమంది జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి అనంటే సిద్ధపాటుకి ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది. మరికొన్ని జీవితాలు మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇర్మియా గారిని మీరు ఆలోచించండి. చిన్నతనంలోనే దేవుని ప్రవక్తగా పిలుపును పొందుకొని తన జీవితంలో సిద్ధపాటు కొరకు వెచ్చించిన సమయం తక్కువ, దేవునికి మహిమకరంగా పిలుపును పొందుకొని ఆ పిలుపు ప్రకారంగా జీవించిన ఒక మంచి మాదిరికరమైన జీవితకాలం ఎక్కువ. యేసు ప్రభువారు కూడా అంతే. 12 సంవత్సరాల నుండే ఆయన ఇతరులకు మాదిరికరంగా బోధించినట్లు, దేవునికి మహిమకరంగా అతను అనేక మంది మధ్యలో నిలవబడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. నా జీవితంలో ఇంకా ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది, నేను ఎదురు చూస్తున్న కార్యం ఎప్పుడు జరుగుతుంది, నేను ప్రయత్నిస్తున్నా కానీ జాబ్ ఎందుకు రావట్లేదు, నేను ప్రయత్నిస్తున్నా కానీ అనుకున్న కార్యం ఎందుకు జరగట్లేదు, నా కుమార్తెకి మంచి వివాహ సంబంధం కొరకు ఇంకెంతకాలం నేను వేచి చూడాలి, నా కుమారునికి మంచి సంబంధం కొరకు నేను ఎంతకాలం వేచి చూడాలి, ఎందుకు గర్భఫలం ఆలస్యం అవుతుంది, ఇలాగా అనేక విషయాలలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని బాధపడుతున్నావేమో. మనం ఏదైనా దేవుని నుండి విలువైనది పొందుకోవాలంటే అందుకు తగిన సిద్ధపాటు మనలో ఉండాలి. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, నీవు సిద్ధపాటు కలిగిన పరిస్థితుల ప్రస్తుతానికి ఉన్నావేమో. దేవుడు నిన్ను సిద్ధపాటులో ఉంచాడేమో. ఈ సిద్ధపాటు అయిన వెంటనే నువ్వెదురు చూస్తున్న విలువైన కార్యాన్ని దేవుడు నీకు అందించబోతున్నాడు. దేవుడు గొప్ప విలువైన అద్భుతమైన ఆశీర్వాదకరమైన సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ సిద్ధపాటు అయ్యేంత వరకు కూడా ఓపికతో, ఓర్పుతో నీవు నిలబడి దేవుని పనిలో ముందుకు సాగిపోతే దేవుడు దీవిస్తాడు. పౌలు గారు అదే అంటున్నారు, నేను లేమిలో ఉండే అనుభవం నాకు తెలుసు, సంపన్నతలో ఉండటం కూడా నాకు తెలుసు. తన అనుభవాలన్నీ చెబుతాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ 13వ వచనంలో ఏమంటాడంటే, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. అన్ని అనుభవాలలో సిద్ధపాటు అతనికి ఉంది. ఆ అనుభవాలు ఉన్నాయి. అనుభవాల ద్వారా చెబుతున్న మాట, నేను ఏదైనా చేయగలగటానికి కారణం నన్ను బలపరిచే దేవుడు ఒకడు ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను సిద్ధపాటులో ఉంచినట్లయితే ఓర్పుతో ముందుకు కొనసాగు. గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు.